అయిపోయింది నూతన సంవత్సరం అప్పుడే. ఓకే, మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి గతించినటువంటి కాలంలో మరి ఎంతో సంతోషముతో ఆనందంతో దేవుని నామమును గణపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి ఆధిక్యత, మరి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, శారీరకంగా అయితేనేమి మానసికంగా అయితేనేమి చాలా రుగ్మతలు పరిస్థితులు దాటుకొని ఇలా 2026లో అడుగు పెడతాము అనేటువంటి సందర్భాలు కూడా చాలా సందర్భాలలో ఈ సంవత్సరమైన లాస్ట్ ఇయర్ ఏమో ఇంకా నేను మరలా కలిసి ఈ రీతిగా బ్రతుకుండలేనేమో అనేటువంటి సందర్భాలు కూడా చాలా దినాలు చూస్తున్నాం. కనుక చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి 2026లో అడుగుపెట్టడానికి, అది కూడా మొదటి ఆదివారం ఆరాధన క్రమములు దేవుని నామమును జ్ఞాపకం చేసుకోవటానికి గతించిన ఆదివారము కొన్ని విషయాలు, అదే రీతిగా న్యూ ఇయర్ దినాన్ని కానీ అనేక విషయాలు నేను మీతో మాట్లాడాను. మొట్టమొదటిగా 1వ తారీఖున అనుకుంటా న్యూ ఇయర్ దినాన కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. 3 విషయాలు నేను తెలియజేశాను అనుకుంటా అండి. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నాము కనుక నూతన ఉద్దేశాలతో తలంపులతో ప్రారంభించడం మంచిదే. అయితే భక్తి జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆధ్యాత్మికంగా స్థిరత్వం లేకుండా, ఆధ్యాత్మికంగా లోతుల్లోకి ప్రయాణించకుండా పై మెరుగులు చూపించడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమి కూడా ఉండదు. గత శుక్రవారం కూడా నేను తెలియజేశాను. శుక్రవారం నాడు కొన్ని 3 విషయాలు నేను తెలియజేశాను. ఏంటంటే దేవుని బిడ్డలుగా ఒక క్రమం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. క్రమము లేనటువంటి భక్తి జీవితము, క్రమము లేనటువంటి విశ్వాస యొక్క నడవడిక, ఆ భక్తి జీవితం ఎంతో కాలము నిలవదు. అందుకనే సంఘము అనేది ఎలా జీవించాలి, సంఘములో ఉండేటువంటి కుటుంబాలు ఎలా నడవాలి, సంఘము అనేది ఒక వృక్షము లాంటిది. ప్రతి వ్యక్తి కూడా ఒక వృక్షంతో పోల్చబడితే సంఘ కాపరి అనేవాడు ఒక రైతు. రైతు అయినప్పుడు ఈయన ఎరువేస్తూ ఉంటాడు, నీళ్లు పోస్తూ ఉంటాడు. అన్ని వ్యాధులు కానీ బలహీనతలు కానీ చెట్టు సంరక్షకుడిగా కాపరి మాత్రమే ఉంటాడు. కాపరి ఆ వృక్షాన్ని సంరక్షించేటువంటి ఒక రైతు అయితే, ఆ విశ్వాసి అనేవారు ఎవరు? ఒక వృక్షము. ఆ వృక్షానికి తగినటువంటి లవణాలు, తగినటువంటి విటమిన్స్, తగినటువంటి ఆ భూసారవంతమైనటువంటి ఆ బలము లేకపోతే ఖచ్చితంగా ఆ వృక్షానికి రైతు ఎంత ఎరువేసినా ప్రయోజనం ఉండదు. ఏ ప్రయోజనం ఉండదు. ఎన్ని రకాల ఎరువులు తీసుకొచ్చేసినా దానివల్ల ఉపయోగమే ఉండదు. సో కాబట్టి వృక్షం అనేది ముందు బలంగా ఉండాలి. మరి వృక్షం బలంగా ఉండాలంటే ఏం చేయబడాలి? ప్రార్థనా జీవితము, ప్రతి వ్యక్తి జీవితంలో ప్రార్థన, కుటుంబ జీవితంలో ప్రార్థన. అంటే ఈ బలమైనటువంటి కుటుంబాలు సంఘములో ఉన్నప్పుడు సేవకుడు తెలియచేసేటువంటి ప్రతి మాట, దేవుని ద్వారా పొందుకున్నటువంటి ప్రతి మాట వెలువడినప్పుడు ఆ మాట మన జీవితపు లోతుల్లోకి ప్రయాణిస్తుంది. అలా కాదు అనుకుంటే అది పై మెరుగులే. చెట్టు పచ్చగా కనబడుతుంది, సాయంత్రానికి వాడిపోద్ది. మీకు తెలుసా, చిన్న ఈ శీతాకాలంలో ఎక్కువ కనబడుతూ ఉంటాయి త్రోవ పక్కని. అది ఉదయాన్నే చూసినప్పుడు మంచు బిందువులు దాని మీద పడుతూ ఉంటే చక్కగా ఎలా విపరించుకొని ఉంటాయి. మనం అలా వెళ్ళి ఒకసారి అలా కాలుతుందంటే ఏమవుతాయి, అన్నీ ముడుచుకుపోతాయి. ఒకసారిగా నాకు చాలా ఇష్టం అవి, అన్నీ ఇలా ముడిచిపోతాయి. ఎందుకని? ఆ చెట్టుకున్నటువంటి తత్వం. అదే ఒక తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి తన్ని చూడండి, ఖచ్చితంగా ఎంత లోతుందో, ఎంత పొడవు ఉంటే అంత లోతు దిగిపోద్ది. అంటే విశ్వాస జీవితం అనేది సమయం వచ్చినప్పుడు ముడుచుకుపోయేది కాదు. ఆపద వచ్చినప్పుడు ఆగిపోతూ, సమస్య వచ్చినప్పుడు అలా ఉండిపోతే అది విశ్వాస జీవితం కాదు. సంఘములో విశ్వాస జీవితం అనేది చాలా పటిష్టమైనది. ఆ పటిష్టత లేనటువంటి విశ్వాస బ్రతుకులు సమయం వచ్చినప్పుడు వెంటనే ముడుచుకుపోతారు. తొమ్మములులాగా ఉండాలి. ఆది అపోస్తలుడి సంఘం అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే సువార్త విషయంలో వెనకాడలేదు. చనిపోతామని తెలిసినప్పటికీ నడుము బిగించుకొని సువార్త ప్రకటించడానికి ముందుకు వెళ్ళారు. అందుకే ఆది అపోస్తలుడి సంఘం అభివృద్ధి చెందింది. ఏ సేవకుడు వారిని వెనుతట్టి నడిపించలేదు. అందరూ కూడా ఆది అపోస్తలుల సంఘములో ప్రార్థన సహవాసము రొట్టె విరిచి అందు లాస్ట్ మెసేజ్లో కంక్లూజింగ్లో నేను మీకు తెలియజేశాను.
ఇవన్నీ కూడా సంఘములో ఉండాలి. ప్రతి కుటుంబంలో ఎప్పుడైతే అలాంటి సిద్ధపాటు ఉంటుందో ఆ సంఘము నానాటికి అభివృద్ధి చెందుతుంది. ఆ సంఘములో నూతన ఆత్మల ఉత్తేజం కనబడుతుంది. సేవకుడు ఎంత గొంతిచ్చుకున్నా, ఎంతమంది సేవకులు మారినా, ఎన్ని విధాలుగా మనం ప్రయత్నం చేసినా ఇలా అడుగుతూ ఉన్నానంటే బాధపడకండి. బిడ్డ పుట్టిన తర్వాత షాపులోకి వెళ్ళిన తర్వాత ఏమంటామంటే, ఏమండి సంవత్సరం ఫస్ట్ బర్త్డే అండి, సంవత్సరం పిల్లకి బట్టలు ఇవ్వండి అని అడిగితే సంవత్సరం పిల్లకి బట్టలు ఇస్తారు. 2 సంవత్సరాలు పోయిన తర్వాత, 2వ సంవత్సరం వెళ్ళిన తర్వాత ఏమడుగుతాం? సెకండ్ ఇయర్ అండి, థర్డ్ ఇయర్ అండి, ఫోర్త్ ఇయర్ అండి, 10వ సంవత్సరం పాప అండి అని అడుగుతారు. బట్టలు అడగగానే వాళ్ళు అడిగేటువంటి మాట ఏంటంటే ఏజ్ ఎంత అంటారు. 5 సంవత్సరాల పాప అనగానే వాళ్ళకి ఒక మైండ్లో ఒక థాట్ ఉంటుంది, ఓకే 5 సంవత్సరాల పాప అయితే ఈ డ్రెస్ సరిపోద్దండి, లావుగుంటుందా సన్నగుంటుందా అని అడుగుతారు, తెల్లగుంటుందా నల్లగుంటుందా అంటే కలరు, హైటు, ఆ పర్సనాలిటీని బట్టి డ్రెస్ ఇస్తారు. సో 1వ సంవత్సరంలోని అలాగే ఉండి 5వ సంవత్సరంలోని అలాగే ఉంటే విశ్వాస జీవితం ప్రయోజనమే ఉంది. కానీ పేరుకి మాత్రము మనము ఎవరమి? సో సంఘములో అలాంటి విశ్వాస పరిణామం అనేది కనబడకూడదు. ఈ నూతన సంవత్సరంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు కొరకు వస్తే ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి క్రమంలో సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సముఖం ముందు కూర్చున్నప్పుడు, ఆయన జీవపు వాక్కు ముందు కూర్చున్నప్పుడు విధేయత, దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఏలి అంటాడు, సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడు, నా యజమానుడా నువ్వు నన్ను పిలిచావా అని పరిగెత్తుకుని వెళ్ళి ఏలి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలి లేదు నేను పిలవలేదు, పోయి పడుకో అంటాడు. మరలా 2వసారి వస్తాడు. మరలా 2వసారి వచ్చి ఎందుకు పిలిచావయ్యా, పిలిచినట్టున్నావు, నా ఏలిని వాడా పిలిచావా అంటే లేదు నేను పిలవలేదు అంటే అప్పుడు ఏలి అనేటువంటి దైవజనుడికి అర్థమైన విషయం ఏంటంటే నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఈసారి ఆ స్వరము నీకు వినబడితే నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఇది విశ్వాస జీవితానికి చాలా అవసరం. నీ దాసురాలు ఆలకిస్తూ ఉంది, నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు, అయ్యా ఇది మనుషుల మాట కాదు, నీ జీవము కలిగిన మాట, నేను ఆలకిస్తూ ఉన్నాను, నాకు అవసరం నీ మాట అని ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెడతారో ఖచ్చితంగా లూదియా హృదయం తెరవబడినట్లుగా ఈరోజు మన జీవితాలకు దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. చూడండి, 1 దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకుని ఆయన సూచక క్రియలను, ఆయన నోట తీర్పులను జ్ఞాపకము చేసుకున్నది. ఇక్కడ ఆయన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సూచక క్రియలను జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నారు. ఆయన తీర్పులను కూడా. గతించిన సంవత్సర కాలంలో ఈ 3 మన జీవితాల్లో చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 3 సందర్భాలు దాటుకుని వచ్చిన వారమే. ఆయన మన బ్రతుకులు ఆశ్చర్య కార్యాలు చేశారు. కొన్నిసార్లు అయ్యో నా చేతుల్లో లేదు, ఇంక అవ్వదు, నేను చేయలేను అన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో నీకు దక్కనిది దక్కేలా చేసినటువంటి దేవుడు, నీ చేతికి ఇక రాదు, నీ జీవితంలో జరగదు అనుకున్నటువంటి కార్యాలు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో, అద్భుతకరమైనటువంటి రీతిలో దేవుడు మన బ్రతుకులలో కార్యాలు చేశారు. రెండవది సూచక క్రియలు. మనం అనుకుంటా సూచక క్రియలు అంటే దేవుడు అప్పుడెప్పుడో క్రొత్త నిబంధన కాలంలో చేశాడండి. నా బ్రతుకులో ఎప్పుడు చేశాడంటే సూచక క్రియ? నేనంటాను, అనేకులు కాలగర్భంలో కలిసిపోతున్నప్పటికీ సజీవురాలుగా, సజీవుడిగా ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అని అంటే అది నీ పట్ల దేవుడు చూపించినటువంటి సూచక క్రియ. మోడు బారిపోయినటువంటి బ్రతుకులు, ఎండిపోయినటువంటి బ్రతుకులు, నీరసెళ్ళిపోయినటువంటి బ్రతుకులు. ఏమండి, మనుషుడు ఏ రోజు తన జీవితాన్ని, తనకున్న ఊపిరి పోతుందో తెలియదు. నేను అనుకుంటాను, పడుకున్నవాడు మరలా తిరిగి లేస్తాడో లేవడో తెలియదు. కొంతమంది ఊపిరి నిద్రలోనే పోతుంది, అసలు తెలియదు కొంతమందికి. చాలామంది అంటారు మంచి మరణం వచ్చిందండి, చాలా మంచి మరణం అంటారు. ఓకే, మంచి మరణమే, కానీ ఈరోజు మనకి అలాంటి స్థితిగతులు రాకుండా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనము భోజనం చేసిన తర్వాత అరగలేదు, దేవుడు తన చిత్తము నీ పట్ల లేకపోతే నువ్వు తీసుకున్నటువంటి ఫుడ్ డైజెస్ట్ అంటే అవ్వలేదు, అలా ఉండిపోయింది. ఏమవుద్ది? నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా పొట్టొబ్బరం వచ్చేసి, ఊపిరి అందక, శ్వాస ఆడక,
ఉక్కిరి బిక్కిరి అయిపోయి ప్రాణం వదిలేస్తారు. చాలామంది అనుకుంటారు, అరే అది బయటికి తీసేది కాదు కదా, ఎలా వస్తుంది? దేవుడు తన ఉచితమైనటువంటి ఆ సూచక క్రియ నీ పట్ల చేశాడు కనుకనే ఈరోజు నువ్వు ఏ ఆహారం తీసుకున్నా చక్కగా జీర్ణం అవుతూ ఉంది. కొన్నిసార్లు మంచినీళ్ళు తాగేటప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, తాగేటప్పుడు ఇక్కడ ఆగిపోతుంది, అరే లోపలికి వెళ్దాం బయటకు రాదు, ఏం చేయాలి అర్థం కాదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. మంచినీళ్ళు ప్రతిరోజు తాగేదే, రోజుకి ఎన్నోసార్లు తాగుతాం. అలాంటిది కొన్నిసార్లు గొంతుకి దగ్గర ఆగిపోద్ది. ఆగిపోయినప్పుడు శ్వాస ఆగిపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. నీ పట్ల దేవుడు సూచక్రియ చేశాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, సూచక క్రియలు చేసే దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, మనము క్రమము తప్పి నడుస్తూ ఉన్నాం. మనకు తెలుసో తెలియక కొన్ని సందర్భాలలో ఆజ్ఞతి క్రమంలో నడుస్తూ ఉంటాం, వాక్య విరుద్ధమైనటువంటి ప్రవర్తనలు నడుస్తూ ఉంటాం. మనకు తెలిసినప్పుడు కూడా కొన్నిసార్లు ఏం కాదులే అనుకుంటాం. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొద్దిపాటి బుద్ధి చెప్పడానికి మనకి చిన్న పనిష్మెంట్ ఇస్తాడు, చిన్న హెచ్చరిక మన జీవితంలోకి వస్తుంది. ఎప్పుడైతే ఆయన తీర్పు మన జీవితంలోకి వచ్చిందో ఇమ్మీడియట్గా అర్థం చేసుకోవాలా, వెంటనే అర్థం చేసుకోవాలా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, చాలా చక్కటి భక్తి జీవితాన్ని కొనసాగించాడు. దేవుని మందిర క్రమములో ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నాడంటే తన యవ్వన కాలములో రాజ్యరేఖానికి వచ్చిన వెంటనే దేవుని మందిర తలుపులు తెరిపించాడు. రెండవది, మందిరం యొక్క క్రమము, ఆరాధన క్రమమును చక్కగా ఏది కూడా అటు ఇటు బెసకకుండా ఆరాధన క్రమాన్ని నడిపించాడు. మూడవది, అన్య దేవతల బలిపీఠములు అన్నీ పడగొట్టేశాడు, కాల్చి బూడిద చేసినట్టు నా రాజ్యములు ఉండకూడదని. 2 పడవల ప్రయాణం అనేది ఉండకూడదు. ఈ 3 పనులు చేసినటువంటి ఆయన ఒకరోజు ఒక దైవజనుడు తన దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడనంటే ఒకరోజు ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, ఏమయ్యా ఇదంతా చాలా చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నావు, ఎలా జరిగింది ఏంటి అని అంటే ఆయన ఇంట్లోకి తీసుకెళ్ళాడట. ఇంటిలోనికి తీసుకుని వెళ్ళి రాజ్య పరివారం అందరినీ, వచ్చిన వారి బంధువర్గాన్ని మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళి, ఇదిగో ఇది నేనే చేశాను, అది నేనే చేశాను అంటే తన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా తన శత్రువుకి ప్రతీది కూడా చూపించాడు. తీసుకుని వెళ్ళి ఎప్పుడైతే చూపించాడో ఇది నా దేవుడు చేశాడని చెప్పుకోవడానికి బదులు ఇది నేనే అని ఎప్పుడైతే ఆయన చెప్పుకున్నాడో, ఇంత భక్తి జీవితాన్ని కలిగినటువంటి ఆ రాజు జీవితంలో, ఆ వ్యక్తి జీవితంలో ఒకరోజు దైవజనుడి దగ్గర నుంచి ఒక వార్త వచ్చింది. వచ్చి అన్నాడు, అబ్బాయి నీ సీట్ తిరిగిపోయింది కాబట్టి నువ్వు అన్నీ సరిదేసుకో, పెట్టి బేడ సరిదేసుకొని మరణానికి దగ్గరగా ఉన్నావు, నీకు ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చింది, అయిపోతావు, చచ్చిపోతావు అనగానే, అరే నిజమే నేను చేసింది తప్పే, నా దేవుడు చేసినటువంటి క్రమమును ఇది నా దేవుడే చేశాడని చూపించడానికి బదులు, నా దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని ప్రకటించడానికి బదులు నేను చెప్పుకున్నాను కదా, ఇప్పుడు శత్రువు నన్ను లోపరుచుకుంది అనుకున్నాడు. ఆ తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు, తప్పైపోయిందయ్యా, తప్పైపోయిందయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నా నీకు తెలుసు కదా, నీ ముందు నేను ఎలా ప్రవర్తించాలో తెలుసు కదా, నా భక్తి జీవితం ఏంటో తెలుసు కదా, నా ప్రార్థన జీవితం ఏంటో తెలుసు కదా అని ఏడ్చిన తర్వాత, అంటే తీర్పు మన దగ్గరికి రాగానే, దేవుడి తీర్పు మన దగ్గరకు వచ్చింది. మనకు తెలుసో తెలియక కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తూ ఉంటాం. మన మాట ద్వారా, చూపు ద్వారా, నడవడిక ద్వారా, అంటే ఆశ్చర్యకార్యాలు సూచక క్రియలు చేసి దేవుడే ఇమీడియట్గా పనిష్మెంట్ కూడా ఇస్తూ ఉన్నాడు. పనిష్మెంట్ ఇచ్చిన వెంటనే గోడ తోటి తిరిగి ఏడ్చాడట, అయ్యా తప్పు అయిపోయింది, నా భక్తి జీవితం ఏంటో నీకు తెలుసు కదా, నా క్రమం ఏంటో నీకు తెలుసు కదా అని ఆడవగానే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఈరోజు నేను అనుకుంటాను, ఆయనని జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. ఆయనని జ్ఞాపకములో లేకపోతే ఈరోజు మనము ప్రజల జ్ఞాపకములో ఉండము. పిల్లరా, ఇది చాలా అవసరం, పరీక్షించుకోవాల్సినటువంటి ఈ విషయాలు. ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రత్యేకించి మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో చదివితే, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరిచి గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన
పద్ధతులను, దైవోపదేశములను వారు నన్ను వ్యర్థముగా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి ఈ మాట. ఆ స్థలములో మనం ఉండకూడదు, ఆ ప్రదేశంలో మనం ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? అయ్యా మేము వచ్చింది ఆరాధనకే కదా, కానీ అక్కడ ఏ ఆరాధన చేస్తున్నారట? వ్యర్థముగా. అదే బైబిల్ గ్రంథంలో ఏమనుంటుందంటే, ఆయన అంటాడు చూడండి, అంటే ఈ ప్రజలు, కీర్తనకారుడు అంటాడు, ఇదిగో మీరు ఎవరెవరి దగ్గర ఉండకూడదు, ఏ క్రమాన్ని పాటించకూడదు. మొదటి కీర్తనలు అంటాడు ఆయన. ఇలాంటి క్రమంలో మనం ఎప్పుడైతే ఉన్నామో ఆటోమేటిక్గా మనకి అర్థమైపోద్ది, ఇది దేవునికి మెప్పు తెప్పించేటువంటి ఆరాధన కాదు, ఇది క్రమమైన ఆరాధన కాదు అని జ్ఞాపకం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు, సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. మూడవది, మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ప్రేమించే దేవుడు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారి కుష్ఠరోగుల దగ్గరికి వచ్చి అందరిని ఇలా కౌగిలించుకొని వాళ్ళకి స్వస్థతను అనుగ్రహించిన తర్వాత, అదే యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను అనుకుంటాను దేవాలయంలో క్రయ విక్రయములు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కౌగిలించుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా తండ్రి దేవాలయములు దొంగలు గుహ మారుస్తూ ఉన్నారా, అలాగే కొరడా జులిపించక తప్పలేదు. అంటే ఎప్పుడు ప్రేమ మాత్రమే కాదు, ఖచ్చితంగా గద్దింపు, దేవుని యొక్క ఆ తీర్పు అనేది కూడా మనము శిరస వహించాలి, లోబడాలి. దేవుని వాక్య విరుద్ధమైనటువంటి క్రమము అంటే కల్పన, మనుషులు కల్పించినటువంటి ఆ క్రమములోకి వెళ్ళిపోతూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చదవడమా ఒకసారి 5వ వచనం 9వ వచనం. ఈ ప్రజలు వారు చాలండి, పెదవులతో కనపరుస్తూ హృదయానికి చాలా దూరంగా ఉన్నారంటే దేవునికి. ఇంతవరకు తెలుసో తెలియకో, ఒకవేళ దగ్గరగా ఉన్నామని అనుకుంటూ ఇంకా దూరంగా ఉన్నారేమో. శుక్రవారం నాడు వచ్చిన వారికి ఈ మాటలు ఖచ్చితంగా అర్థమవుతాయి. ఒక సంఘము ఎలా ఉండాలో, ఒక సంఘములో కుటుంబం ఎలా ఉండాలో, సంఘ విశ్వాసుల యొక్క క్రమం ఎలా ఉండాలో, వారి భక్తి జీవితం ఎలా ఉండాలో, ఆ క్రమము ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో ఆటోమేటిక్గా దేవుని సన్నిధిలో మనము నేర్చుకోవలసినటువంటి వాస్తవికత ఏంటంటే, నేను నా భక్తి జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని, నా సంఘ జీవితాన్ని ఇలా కట్టుకోవాలి, ఇలా కట్టుకోవాలి. ఖచ్చితంగా బెసికేటువంటి మనకు అర్థమయ్యే వాస్తులకు వెళ్ళంటే తొట్రెళ్ళకుండా దేవుడు మనకి సంరక్షకుడిగా మాత్రమే ఉంటాడు. కుటుంబాన్ని కట్టుకునేది మనమే. నీకు దేవుడు ఎందుకు కుటుంబాన్ని ఇచ్చాడు, ఎందుకు దేవుడు నీకు మరి ఇంత చక్కటి సహవాసాన్ని ఇచ్చాడనంటే మనం కట్టుకోగలగాల. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 11వ వచనములో చదివితే, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము, దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపక, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషనిగా ఎంచను. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, సూచక్రియలు చేసే దేవుడు, గద్దించే దేవుడు. అంటే ప్రేమించేవాడు ఖచ్చితంగా గద్దించక మానడు. అయితే మనల్ని మనం స్వపరిశీలన ఎందుకు చేసుకోవాలి? ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివార క్రమంలో బల్లను సమీపించబోతూ ఉన్నాం. ప్రభు బల్ల కొరకు సిద్ధపడబోతూ ఉన్నాం. ప్రభు బల్ల కొరకు సిద్ధపడేటువంటి మనము ఎందుకు పరీక్షించుకోవాలి? సంవత్సరం అంతా కష్టపడి చదివిన తర్వాత ఎగ్జామ్ రాస్తేనే పాస్ అవుతాం. ఆ ఎగ్జామ్ రాయకపోతే మనలో ఎంత సబ్జెక్ట్ ఉందో ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు పరీక్ష అనేది మన జీవితానికి అవసరం. పరీక్షించుకుంటూ ఉన్నాం అంటే, నేను గత సంవత్సరంలో నా విశ్వాసం ఎలా ఉంది, నా ప్రార్థన జీవితం ఎంత ఉంది, నా భక్తి జీవితం ఎలా ఉంది అని ఎప్పుడైతే మనము మన భక్తి జీవితాన్ని సమతూకం వేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా అరే గతించిన సంవత్సరంలో నేను దేవునికి అంత నమ్మకస్తులుగా లేను కదా, లేదు ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను నా జీవితాన్ని సరి చేసుకోవాలి, నా కుటుంబ జీవితాన్ని కొద్ది క్యాదర్ చేసుకోవాలి, దగ్గరికి తెచ్చుకొని వీరిని ఒక క్రమంలో నడిపించాలి అని ఎవరికి వారిగా ఒక రకమైనటువంటి తీర్మానములు తీసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఆ పరీక్షలో కుటుంబం అంతా కూడా పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో అలా పాస్ అయినటువంటి కుటుంబాలు మనం వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. కొర్నేలు ఏమన్నాడు? కొర్నేలు కుటుంబం, ఆ తర్వాత యెహోషువ కుటుంబము, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి యాకోబు కుటుంబం, మోషే తల్లిదండ్రులు కానీ, ఆ కుటుంబంలో ఉంటుండే అహరోను కానీ, తర్వాత మిరియాము కానీ, మోషే కానీ, వాళ్ళ 5గురు కూడా అంటే ఒక కుటుంబ వాసులే.
ఎందుకు అంటే వేళ్ళ మీద మాత్రమే లెక్క పట్టొచ్చు. గొప్ప గొప్ప దైవజనులుగా పిలువబడినటువంటి కుటుంబాలలో ఒకరుంటే ఒకరు పడిపోయేవారు, స్త్రీ ఉంటే పురుషుడు పడిపోయేవాడు. అంటే ఈరోజు మన భక్తి జీవితం అనేది పరీక్షించుకోవడం అనేది చాలా అవసరం. కనుక ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆయన నామమును స్మరించబోతూ ఉన్నారు కనుక అది వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ప్రతి సందర్భమందు, ఏ సందర్భమైన కొన్నిసార్లు మనకి ఊత పదాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ప్రదేశం మంచిది కాదు, మనం వెళ్ళినటువంటి స్థలము లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మనం చేసే పని అసలు దేవునికి ఆయాస్కరమైన ప్రదేశంలో ఉన్నాం, పరిస్థితుల్లో ఉన్నాం. కానీ అక్కడ కూడా ఏమంటారో తెలుసా, దేవుని మహాకృపను బట్టి. అంటే ఇప్పుడు ఎవరి నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాం? చేసేది మంచి పని కాదు, కానీ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాం. సో తద్వారా మనల్ని దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నా నామమును ఎవరైతే వ్యర్థంగా ఉచ్చరిస్తూ ఉన్నారో వారు నిర్దోషులుగా, దోషులుగా దేవుని సన్నిధిలో కొన్నిసార్లు మనకు మనమే శిక్షా దోషం మన మీదకి తెచ్చుకునే వారిగా ఉంటూ ఉన్నాం. పిల్లలు చూడండి, ఇక్కడ ఖచ్చితంగా వాక్యానుసారమైనటువంటి బిడ్డలుగా మనం ఉండేవారుగా ఉండాలి. వాక్యం వినడం మాత్రమే కాదు, ఆ విన్న వాక్యాన్ని మన హృదయంలో అన్వయించుకోవాలి. చూడండి, ఒక మాట చదువుకుంది. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది. వాక్యము వినేటువంటి విశ్వాసులు, చూడండి, వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. చాలండి. అంటే వాక్యము ఏం చేశారంటే వారు తృణీకరించలేదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఎప్పుడు వినే వాక్యమే కదా, అంటే వాక్యాన్ని వినడానికి పెడచెవిని పెడుతుంటారు. అదే బైబిల్ గ్రంథం ఏమందంటే, ఈ ప్రవచన వాక్యములు ఎవరైతే తృణీకరిస్తారో వారు శాపగ్రస్తులు అని ఉంది. శాపగ్రస్తులు అని అంటే ఆ పదమే వినడానికి కొంచెం భయంకరంగా ఉంది. శాపగ్రస్తుడు అనగానే మనం అనుకుంటూ ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ శాపం నా మీదకి రాకుండా. ఒక అన్యుడు దేవుని ఎరగినటువంటి ఒక పిలాతు అన్నాడు, అయ్యా ఈ పాపం, ఈ శాపం నా మీదకి, నా పిల్లల మీదకి రాకుండునుగాక. ఎందుకు రాకుండునుగాక అన్నాడు? దేవుని ద్వారా వచ్చే శాపము అంత తేలిక వదిలిపెట్టేది కాదు. దేవుని సన్నిధిలో మనము ఆయనకు ఆయాసకరమైనటువంటి జీవితాలు కలిగి జీవిస్తే ఆ శాపము మన వంశపారపర్యంగా దహించి వేస్తుంది. పిల్లల పాపము అంటే తండ్రి పాపము పిల్లల ఒడిలోకి వచ్చినట్లుగా, అంటే అది కొనసాగుతూనే ఉంటుంది. కనుక నా మీదకి రాకుండా కాక. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, వాక్యమును వినేవారుగా ఉండాలి, విననివారుగా కాదు. వినేవారుగా ఉంటే ఖచ్చితంగా వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. నీ కుటుంబము కట్టబడితే అలాంటి కుటుంబాలు, సంఘములో 10 కుటుంబాలు ఉంటే సంఘము ఇప్పుడు కూడా కలకలలాడుతూ ఉంటుంది. వారిని బట్టి అనేక నూతనాత్మల సంఘములోకి రావడానికి అవకాశం ఉంటుంది. నూతన సంవత్సరములు ఖచ్చితంగా అలాంటి తీర్మానాలు ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి అవసరమని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం, 1వ వచనం చదవడం. మోయాబీలు, ఎదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, ఇత్తీయులు అనుజనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదని వారిని మీతో. చాలండి. ఇక్కడ ఈ మాట మనకి సూటిగా అర్థం అవ్వాలంటే, ఇశ్రాయేల్ ప్రజలకు 3వ రాజు అయినటువంటి సొలొమోను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బాబు, ఇది మనకి తగదు కదా. అబ్రహాము తన కుమారుడికి వివాహ విషయంలో మాట్లాడుతూ, ఇదిగో ఈ ప్రజల దగ్గర వద్దు, దేవుని ప్రజలైనటువంటి ప్రాంతం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి నా కుమారుడికి మంచి అమ్మాయిని వివాహం చేయి. ఈనాడు 2026 సంవత్సరంలో చాలా కుటుంబాలు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి దేవుని సేవకుడిగా మన పొరపాట్లు సరిచేసుకోవడానికి ఒక అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. అంటే ఒకటి, పరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరీక్షతో పాటుగా పొరపాట్లు సరిచేసుకోవడం కూడా ప్రతి కుటుంబానికి ఉండాలి. కుటుంబానికి మాత్రమే కాదు, ప్రతి వ్యక్తికి. ఆ పొరపాట్లు సరిచేసుకోకుండా వాక్యములో అంటే వాక్యానుసారంగా మనం మాట్లాడుకుంటే తప్పులను ఒప్పుకోవడం అంటారు.
గతించిన కాలంలో తెలుసో తెలియక చేస్తాం, కానీ ఈ నూతన సంవత్సరంలో వాక్యాన్ని వ్యర్థముగా ఉచ్చరిస్తున్నాం. ప్రతి సందర్భం ముందు దేవుని క్రమం ఉండాలి, దేవుడు ఉండాలి, కానీ మనం ఆచరించేది మాత్రము లోక క్రమము. కనుక దేవుడు అంటూ ఉన్నాడు, నా నామము నీ ద్వారా అవమానించబడుతుంది కనుక ఇక మీదటైనా నీ పొరపాట్లు సరిచేసుకోవడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. సొలొమోను పొరపాట్లు సరిచేసుకోలేకపోయాడు. పొరపాట్లు సరిచేసుకోకుండా లోకస్తులతో సహవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, లోకస్తులతో సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని హృదయాన్ని గాయపరిచినటువంటి భక్తి జీవితాన్ని చేశాడు. కనుకని సొలొమోను తర్వాత రాజ్యము భయంకరంగా తయారైపోయింది. అంత మాత్రమే కాదు, దేవుడు అంటాడు, సొలొమోనా, అంతకుముందు నేను చెప్పాను కదా, నాకు 4-5 వంశావళిని చెప్పాడు. వీళ్ళందరితో కూడా మీరు అంటే బియ్యం అందకూడదు కదా, సహవాసాన్ని కలిగి ఉండకూడదు కదా, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, దేవుని క్రమాన్ని పాటించాలి కదా, ఇలా ఉండకూడదు కదయ్యా. అంటే పొరపాట్లు సరిచేసుకోవడం అనేది దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక అద్భుతకరమైనటువంటి అవకాశము. పొరపాట్లు అనేది వివరించడానికి 1, 2 అని చెప్పలేను నేను, బోలెడని ఉన్నాయి లోకముల పొరపాట్లు. వాటిని బట్టి మన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాం కనుక, దేవుని క్రమాన్ని పాటించేవారు కనుక, ఎప్పుడైతే నువ్వు దేవుని కుమార్తెగా ముద్రించబడ్డావో అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? అరే, ఇది దేవుని వాక్య విరుద్ధమైన పని, ఇది నేను చేయను. ఎంతమంది ఎవరేమనుకున్నా సరే, ఇది వాక్య విరుద్ధమైన పని, నేను ఈ సంవత్సరం నా పొరపాటును సరి చేసుకున్నాను కనుక నేను ఆ పని చేయను, నేను దేవుని క్రమంలోనే వెళ్తాను. సొలొమోను మగమాట కొద్ది వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు కోల్పోయాడు. శాపభరితమైనటువంటి జీవితంలో పడిపోయాడు. ఆయన గొప్ప జ్ఞాని, అనేకమైనటువంటి లేఖన భాగాలు రచించినటువంటి రూపకర్త అయినప్పటికీ దేవుని సన్నిధిలో నుంచి పడిపోయాడు. మన అందరం అనుకుంటామంటే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, యాలని ఆకాశం నుండి త్రోసివేయబడుతుంది అని లూసిఫర్ గురించి మాట్లాడుకుంటాం. కానీ ఇలా పడిపోయినటువంటి గొప్ప దైవజనుడు, ఒక రాజు, ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధాలు, విభేదాలు, ఏ సమస్యలు లేనటువంటి అద్భుతకరమైనటువంటి 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి సొలొమోను రాజు అగాధములోకి పడిపోయాడు. కారణం అన్యులతో సహవాసం, లోకస్తులతో సహవాసం, వాక్య విరుద్ధమైనటువంటి ప్రవర్తన. ఎప్పుడైతే తన పొరపాట్లు సరి చేసుకోవడానికి ఇష్టపడలేదో, మళ్ళీ అంటాడు చివరి దేశకు వచ్చిన తర్వాత, ప్రసంగి గ్రంథం అంటాడు, అంత వ్యర్థమే, నేను అనుకోలేదు అప్పుడు, బుద్ధి గడ్డి తిని అలా చేశాను కానీ అంత వ్యర్థమే అంటాడు. పరమగీతాల్లోకి వచ్చేటప్పటికి అంటే తను చూడండి, ఒక్కొక్క పుస్తకంలోకి, సామెతల్లోకి వచ్చినప్పుడు కానీ, ఇదిగో ఇది తగదు, ఇది నేను చేశానని మీరు చేయకూడదు. ప్రసంగి దగ్గరికి వచ్చాడు, అంటాడు, యవ్వన కాలమును బట్టి, తన యవ్వనాశలను బట్టి, తన యవ్వన ఆలోచనలు బట్టి అలా బ్రతకకుండా ఏ సమయం ముందు సరి చేసుకోవాలో అప్పుడే సరి చేసుకోవాలి. ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధిలో పొరపాట్లు సరి చేసుకోవాలి. ఒకటి, పరీక్షించుకోవాలి. రెండవది, పొరపాట్లను ఖచ్చితంగా దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. మరికొద్ది సమయంలో బాలను సమీపించబోతున్నారు కనుక ఖచ్చితంగా ఈ క్రమాన్ని దేవుని సన్నిధిలో మనం పెట్టాలి. ప్రభా, నీవు నా పట్ల గతించిన సంవత్సరంలో 3 పనులు చేశాడు. చెప్పాలి, 3 పనులు ఏంటి? ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, పనిష్మెంట్ కూడా 3 దేవుడు ఇచ్చాడు. సో వాటన్నిటిని పట్టుకుని నూతన సంవత్సరంలోకి వచ్చాం. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పరీక్షించుకోవాలి. ప్రభా, ఇదిగో నా జీవితంలో ఈ మేలు చేసావు, ఇది చేసావు, ఇప్పుడు పనిష్మెంట్ కూడా ఇచ్చావు. అయితే ఈ సంవత్సరం నేను తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? మొదటి ఆదివార క్రమంలో నేను పరీక్షించుకుంటాను ప్రభా. నన్ను మాత్రమే కాదు, నా బిడ్డల క్రమమును కూడా నేను పరిశీలనగా అబ్జర్వ్ చేస్తాను. యోబు వలె నా పిల్లలను సరి చేసుకుంటాను. ఉదయ సాయంత్రకాల సమయాలలో నా పిల్లలు ఏం మాట్లాడుతున్నారో, ఏ క్రమాన్ని పాటిస్తూ ఉన్నారో, ఎలా నడుస్తూ ఉన్నారో, వారి జీవితాలను నా చేతుల్లోనికి తీసుకొని నీకు శ్రేష్టమైనటువంటి బిడ్డలకు నేను అప్పగిస్తాను ప్రభువా. ఖచ్చితంగా నేను పరీక్షించుకుంటానయ్యా అని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే, పొరపాట్లు గతంలో జరిగాయి, ఇప్పుడు జరగకుండా ఎవరికి వారిగా అవునయ్యా, గతంలో ఈ పొరపాటు జరిగింది, మరలా ఈ పొరపాటు నా జీవితంలో రానివ్వను, ఆ పొరపాటు నా పిల్లలు చేస్తున్నా, నేను వారికి బొజ్జగించో, భయం చెప్పో, గద్దించో, ముద్దు అడో, ఏదో ఒక విధంగా వారి పొరపాట్లు సరి చేసుకునేలా చేస్తానయ్యా, చేస్తాను. ఈ 2 క్రమాలు ఏ కుటుంబంలోనైతే ఉంటాయో ఆ కుటుంబము సంఘానికి ఆశీర్వాదకరమైన కుటుంబముగా, దీవెనకరమైన కుటుంబముగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. చివరికి మరొక మాట చూడండి, 1 సామెయలు గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనము. 1 సామెయలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుంటే, అయినను నీ దుర్దశలన్నిటినీ, ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్ములను రక్షించి మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి
అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పున మీ కుటుంబముల చొప్పున ఇక్కడి నుంచి అంటే ప్రతి ప్రార్థన సహవాసములు అంటే మీ జీవితంలో మన జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేనండి మన అందరం కలిగి ఇప్పుడు దేవుని సన్నిధిలో మనకు ఒక క్రమం ఉంది. మన రాజు ఎవరు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అయ్యా ఇదిగో నువ్వు నాకు నా జీవితానికి రాజుగా, నాయకుడిగా, యజమానుడిగా మీరు నా జీవితాన్ని మీ హస్తంలోకి తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు మనం ఏం చేయాలి అని అంటే హాజరు అవ్వాలి, ఆబ్సెంట్ అవ్వకూడదు. ఏమంటే టీచర్స్ తర్వాత ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు కదా, వారు స్కూల్కి వెళ్ళకపోతే ఏం రాస్తారు? సిఎల్ రాస్తారు కదండి. ఒకవేళ మీరు ఆబ్సెంట్ వేస్తారు. ఒకవేళ మీరు ఒక 2-3 రోజులు వెళ్ళకపోతే ఏం చేస్తారు? సిఎల్ రాస్తారు. ఆ తర్వాత 10 రోజులు వెళ్ళకుండా అలా ఉంటే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? ఒక సర్టిఫికెట్ పట్టుకొని వెళ్తారు. ఒక సర్టిఫికెట్ పట్టుకొని వెళ్ళి మొఖాన్ని కొద్దిగా ఆముదం రాసుకొని, అలా చెయ్యరు, మామూలు చెప్తాను, కొద్దిగా పలసగా ఆముదం రాసుకొని తలకు నూనె రాసేసుకొని నీరసంగా అలా వెళ్ళి నించుంటారు ప్రిన్సిపల్ ముందు. ఏమ్మా ఎందుకు రాలేదు? కనీసం ఫోన్ అయినా చేయవలసిందే. లేదండి హాస్పిటల్లో ఉంటే ఇంకేం ఫోన్ చేయగలను, అసలు నా వల్ల అది నోటి మాట కంటి చూపు ఉంటే కదండి ఫోన్ చేయడానికి. అసలు మీరు నమ్మరు, అసలు ఎలా వస్తాననుకోలేదండి, అప్పుడు అయిపోద్ది అనుకున్నాను అంటారు. ఈ 10 రోజుల సెలవు కోసం అసలు అబద్ధం ఆడేస్తారు అంతే. ఇప్పుడు ఈయన ఏం చేస్తారు పాపం, ఐస్ గట్లా కరిగిపోయి ఏం చేస్తాడంటే పోనీలే ఇంకెవరికి ఏ టీచర్స్కి చెప్పుకో, నీకు ఎలాగలకి 10 రోజులు నేను మరి కలిపాను నీకు ఏ టీచర్కి చెప్పకంటారు. ఎందుకని? పాపం కనికరం కలిగి మన దేవుడు ఎలాంటి వాడంటే రక్షణ ఆశీర్వాదకరమైన జీవితాలు మనకి ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ప్రేమ, మంచి కుటుంబాలను, ఆశీర్వాదకరమైన సంఘ సహవాసమును అన్నీ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా? అన్నీ ఆబ్సెంట్లే. సండే ఆబ్సెంట్, ఫ్రైడే ఆబ్సెంట్, ఇంకా స్త్రీల సహవాసాలు ఆ రోజు కూడా ఆబ్సెంటే, వెన్స్డే కూడా రాము. ఎందుకంటే అదనమాట. అంటే దేవుని సన్నిధిలో అటెండెన్స్ అనేది ఉండాలి. అటెండెన్స్ అంటే గేట్ కాడికి వచ్చి ప్రజెంట్ సార్ అనేసి వెళ్ళిపోవడం కాదు, దేవుని క్రమమును పాటించేవారిగా. ఇది నా మాటలు కాదు, బైబిల్ గ్రంథంలో ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో మీరేం చేయాలి? హాజరవ్వాలి. ఆయన ముందుకు వచ్చి మనము గోచాడాలి. ఆయనకు చెప్పుకుంటారు కదా మన సమస్యలు తీరుతాయి. ఆయన ముందు ప్రార్థన చేస్తేనే కదా నీకున్నటువంటి పరిస్థితులన్నీ తీయగలడు. అలా కాకుండా అనుకున్న అయ్యా ఇదిగో నువ్వు నా రాజువి, నా నాయకుడివి, నా యజమానుడు, నా రక్షకుడివి, అయ్యా నీవు తప్ప నాకు వేరే దేవుడు లేడు అన్న తర్వాత మరలా ఆయనకి వెనకెట్టేస్తే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. ఆయన ఏమంటాడంటే నువ్వు నాకు వెనకెట్టావు కాబట్టి నేను కూడా నీకు అంతే. మరి వస్తే ఆశీర్వాదాలు, రాకపోతే నీ కర్మ అంటాడు అంతే. ఈ 3 విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రతి కుటుంబము ఈ మాట కనుకనే యెహోషువ అంటాడు, మీరందరూ ఎటు పోతారు కొండి, నాకు అనవసరం, మీరు ఎలాగైపోయినా పర్వాలేదు, నాకు నేను మాత్రం అటెండెన్స్ ఉంటుంది ఫుల్ ప్లెజర్గా దేవుని సన్నిధిలో. నేను మొన్న మా అమ్మాయికి బాగాలేనప్పుడు అనుకున్నాను, అమ్మాయి 75% అటెండెన్స్ లేకపోతే అమ్మఒడి పడదంటే ఎల్లు అని బలవంతంగా తగిలిసాను స్కూల్కి. మరి దేవుని మందిరం వల్ల అలాంటిది ఏదైనా పెట్టారనుకోండి, దేవుడు ప్రతిరోజు ఒక దేవదూత వచ్చి ఆరాధన క్రమమును వచ్చి అలా నిలబడి అటెండెన్స్ తీసుకున్నారనుకోండి, ఎంతమంది వస్తారు? రాము. అటెండెన్స్ ఉండదు. అంటే దేవుడు మనందరిని చూస్తూ ఉన్నాడు, నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. పిల్లలారా, శుక్రవారం నాడు నేను ఒక మాట తెలియజేశాను. మందిర పరిచర్యకి ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానం ఏంటో తెలుసా? నీ నైవేద్యములన్నిటిని దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. నాకున్నటువంటి అలవాటు అంటే మందిర పరిచర్య, మందిరానికి వచ్చి ప్రార్థించినటువంటి ప్రతి విశ్వాస యొక్క నైవేద్యం నీ ప్రార్థన దేవుడు ఆలకించబోతూ ఉన్నాడు. నీ నైవేద్యములను అంగీకరించేవాడు ఆయన, తృణీకరించేవాడు కాదు. అయితే ఇక్కడికి వచ్చి హాజరవ్వాలా? ఓకే, బలహీనంగా ఉండి నీరసంగా ఉండి నడవలేకో, మంచాల మీద నుంచి కదలలేకో, మరీ నీరసెళ్ళిపోతే వాళ్ళు ఏం అనలేము. కానీ సౌలభ్యకరమైన ఆరోగ్యం ఉండి కాళ్ళు చేతులు ఆడి చక్కగా ఉన్న బలమంతా లోకానికి వినియోగించి ఆ బలమంతా పోయిన తర్వాత మందిరానికి వస్తే ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. కనుక ప్రతి కుటుంబము ఇక్కడ ఐగుప్తులు కనుక ఇశ్రాయేలీయులకి మనకి ఉన్నటువంటి ఒక చిన్న వేరియేషన్ అది చూపించేసి నేను ముగించేస్తాను. చూడండి, 1 సామెల గ్రంథము 10వ అధ్యాయం 18వ వచనములో చదివితే అక్కడ అంటాడు ఆయన, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి రప్పించి తిని. తర్వాత చూడమ్మా, మన గురించి ఆయన మాట్లాడుతున్న లోకాసువార్త 1వ అధ్యాయము 75వ వచనం 76వ వచనం చదువుకుందాం. లోకాసువార్త 1వ అధ్యాయము 75-76 వచనాలు.
వారికి విమోచన కలుగజేసి దావీదు వంశమునందు రక్షణ శృంగముగా అనగా మన శత్రువుల నుండి మనలను చేతిలో నుండి తప్పించను. అక్కడేమో ఇశ్రాయేలీల గురించి చూస్తే ఆయన ఏం చేశాడు? రప్పించాడట. అప్పుడు ఎక్కడున్నారు ఇశ్రాయేల్ ప్రజలు? ఐగుప్తులో శత్రువు చేతుల్లో ఉన్నారు. వారిని రప్పించినటువంటి దేవుడు ఇప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడట? మనము కూడా ఎవరి చేతుల్లో ఉన్నాం? శత్రువైన అపవాదిగాడు చేతుల్లో ఉంటే దేవుడు అంటాడు మనల్ని విడిపించుకొచ్చేటట. వారిని విడిపించినటువంటి దేవుడు ఆయనే, మనల్ని కూడా విడిపించినటువంటి దేవుడు ఆయనే. ఇప్పుడు మనము దేవుని మందిరానికి వచ్చిన తర్వాత జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని క్రమాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఒక మాట చెప్తాను. ఇశ్రాయేల్ ప్రజలు భక్తుడైన దావీదు అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని గ్రద్ద రెక్కల మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చాను కదయ్యా, కానీ మీ పితరులు నన్ను ఏం చేస్తారో తెలుసా? మర్చిపోయారు. ఆ మరుపు అనేది మన జీవితంలో ఉండకూడదు. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు, తర్వాత తప్పు చేస్తే గద్దించేటువంటి దేవుడు. గద్దిస్తే అలగకూడదు. దేవా, నా తప్పును నేను సరి చేసుకుని పరీక్షించుకుంటాను, నా పొరపాట్లు సరిదిద్దుకుంటాను. అయ్యా ఇదిగో ప్రభా, నీ సన్నిధానములో నా కుటుంబానికి ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో నేను ప్రభా ఎదుగుతాను, నా కుటుంబం అందరినీ కూడా సరిది తీసుకొని వస్తానని ఎవరైతే అలాంటి సిద్ధపాటు కలిగి ఉంటారో వారి జీవితాలు నిజంగా దేవుని సేవకుడిగా చెబుతూ ఉన్నాను, చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి రావడం సహజం. అయితే మనం ఓర్చుకున్నంత శోధన మాత్రమే మన బ్రతుకులో వస్తుంది. మన స్థాయికి మించిన శోధనలు ఇచ్చే దేవుడైతే మన దేవుడు కాదు. ఈ మొదటి ఆదివారం జ్ఞాపకం చేసుకోండి. సింపుల్గా మరొకసారి జ్ఞాపకం చేసి నేను ముగిస్తూ ఉన్నాను. చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో, గతించిన సంవత్సరంలో 3 విషయాలు. ఒకటి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. రెండవది సూచక్రియలు చేసినటువంటి దేవుడు. మూడవది తప్పు చేసినప్పుడు గద్దించినటువంటి దేవుడు. ఇప్పుడు నూతన సంవత్సరంలో మొదటి ఆదివార క్రమంలో మనము నేర్చుకోవాల్సింది, మనము సరి చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పరీక్షించుకోవాలా. పరీక్ష లేకుండా ఏ విశ్వాసి తన విశ్వాస జీవితంలో స్థిరంగా నిలబడలేడు. రెండవది పొరపాట్లు సరి చేసుకోవాలా. భక్తి జీవితంలో చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, ఖచ్చితంగా సరి చేసుకోవాలి. మూడవది మన కుటుంబాల వారీగా దేవుని సన్నిధిలో హాజరవ్వాలి. అయ్యా ఎదుగు నేను వచ్చాను, నీ సన్నిధిలో నేను ఉంటూ ఉన్నాను కనుక ఈ రెండు. నాలుగవది ఆయన అంటాడు కదా, హాజరైన తర్వాత ఎప్పుడైతే నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల, సంఘం పట్ల నీకు ఒక అవగాహన ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా దేవుడు అంటాడు, ఇదిగో నా ప్రియమైనటువంటి కుమార్తె, నా ప్రియమైన కుమారుడు అని. దావీదుని ఇష్టపడిన దేవుడు, లాజరుని ఇష్టపడిన దేవుడు, తన రొమ్మును ఆనుకున్నటువంటి యోహాన్ని ఇష్టపడిన దేవుడు, అదే స్థానాన్ని దేవుడు నీకు నాకు కూడా కల్పించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగుదాం, ప్రభువా, ఈ మొదటి ఆదివారం ఆరాధన క్రమంలో మా జీవితాలకి మీరు అనుగ్రహించినటువంటి చక్కటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నేను మీ నామమును ఘనపరుస్తున్నాను, మీ నామమును స్తుతిస్తున్నాను. ప్రభువా నాయనా, మా బ్రతుకులో మేము అడగకుండానే ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు, ఎన్నో మహత్కార్యాలు చేశారు, ఎన్నో సూచక్రియలు చేశారు. అయ్యా, మేము తప్పు చేసినప్పుడు ఎన్నోసార్లు మమ్మల్ని గద్దించారు. అయ్యా ప్రభు, ఎదుగుతుంది నూతన సంవత్సరంలోకి వచ్చాం. మేము, మా కుటుంబ సభ్యులను, మా సంఘ బిడ్డలను అయ్యా మేము అందరము కలిసి మీ సన్నిధిలో కొనియాడడానికి ప్రభా మీ ముందుకు వచ్చినప్పుడు అయ్యా మమ్మల్ని పరీక్షించుకోమన్నారు. మమ్మల్ని ప్రభా మా పొరపాట్లు సరిచేసుకోమంటూ ఉన్నారు. అయ్యా మా కుటుంబాల వారీగా ఏ ఒక్కరు కూడా లోకానుసారంగా వెళ్ళకుండా అయ్యా ప్రతి ఒక్కరము విరిగి నలిగిన హృదయాలతో మీ సన్నిధిలో హాజరవ్వాలంటూ ఉన్నారు. నా ప్రభా, మీ నామమును కొనియాడడానికి కావాల్సిన సిద్ధపాటు ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి సమృద్ధిగా దయచేసి మీ కృప చొప్పున ఆశీర్వదించమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.